హలో సార్, ఐఎమ్ గుడ్ నైట్ సార్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ అన్న, నాది యూట్యూబ్ ఛానల్ సార్. మీరు చాలా సినిమాలు చూసి ఉంటారు సార్. ఒక హీరో ఒక్కొక్క సినిమాలో జీవిస్తాడు సార్. నటనంటే మామూలు కాదు సార్. అలవాటు పడితే ఏదైనా నేర్చుకోవటం కష్టం, నేర్చుకుంటే తేలికే. మీకు తెలియందేముంది సార్, మన చిరంజీవి గారు నటించినటువంటి ఘరానా మొగుడు ఇప్పుడే చూసి చాలాసార్లు, ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది సార్ నాకు ఘరానా మొగుడు. అందుట్లో చాలా బాగుంటుంది సినిమా, కుటుంబ కథా చిత్రం చాలా బాగుంటుంది సార్. అందుట్లో మీరందరూ ఘరానా మొగుడు చాలామంది చూసే ఉంటారు సార్. ఘరానా మొగుడు ఇప్పుడు టచ్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసాము. ఎవరికైనా సరే ఈరోజు ఏ సినిమా చూడుకోవాలన్నా టచ్ ఫోన్లో మనం చేసే, మనం వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడినా కానీ అక్షరాలతోటి దాన్ని టచ్ చేసి రాసినా కానీ వచ్చేస్తుంది సార్. మనకి ఏ సినిమా అయినా, ఏ కథ అయినా, ఏ దేశాన్ని గురించి అయినా చెప్తుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ అలా అందుబాటులోకి వచ్చింది. ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి, చనిపోయే వాళ్ళ దగ్గర కూడా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ మీరు యూజ్ చేయండి యూట్యూబ్, ఏదే టచ్ ఫోన్ని మరీ ఎక్కువసేపు యూజ్ చేయకండి సార్. ఎక్కువసేపు యూజ్ చేస్తే కళ్ళకి ఇదవుతుంది. అంతేకాని నేను చూడొద్దు, దాంట్లో చాలాసేపు చేయొచ్చు. దానికి రెస్టే ఉండే, మనకి బాడీకి రెస్ట్ కావాలి కదా, ఆ బాడీకి రెస్ట్ తీసుకోండి సార్. చేయొచ్చు, బాగా రెస్ట్ లేకుండా చేయొచ్చు. కానీ మరి నిద్ర ఎప్పుడు పోతాం, ఇంకా చేయాలనిపిస్తుంది. అందుకని మనం రెస్ట్ తీసుకుంటాం అప్పుడప్పుడు చక్కగా. మన చిరాకు పుట్టి పక్కన పడేస్తాం టచ్ ఫోన్. పద్దాక ఎవరో చేయలేము, పద్దాక 24 hours ఎవరు వాళ్ళ కాదు. మరి రెస్ట్ కోసం నిద్ర అనేది ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి. ఘరానా మొగుడు చిరంజీవి హీరోగా, నగ్మ హీరోయిన్గా, అలానే వాణి విశ్వనాథ్ గారు సైడ్ హీరోయిన్గా, అలానే మన చిరంజీవి గారు, మన నగ్మ గారు చాలా దాంట్లో జీవించేశారు సార్. చాలా బాగా నటన చేశారు. రావు గోపాలరావు గారిని దాంట్లో ప్రతి పాత్రధారులు కూడా చాలా చక్కగా, హీరోలు, హీరోయిన్లు, విలన్స్ అందరూ వాళ్ళ పాత్రలో జీవించేశారు. నిజంగా చాలా బాగుంటుంది సార్. చాలాసార్లు చూశాను నేను ఘరానా మొగుడు అనేది, 30 సార్లు చూసి ఉంటాను. చాలా బాగుంటుంది అది. నేను యూట్యూబ్లో చూడండి, బయట చూడండి, ఏడైనా. అలానే మన చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్ కూడా చాలా బాగుంటుంది. అలా కొన్ని సినిమాలు నెంబర్ 1గా ఉంటాయి సార్. అంటే అన్ని సినిమాలు బాగుంటాయి అంటే కొన్ని ఫ్లాప్ అయ్యే ఉంటాయి, కొన్ని సక్సెస్ అయ్యే ఉంటాయి. మన చిరంజీవి గారు ఎక్కువ శాతం హిట్ సినిమాలే, అయ్యో కొన్ని ఫ్లాప్స్. అంటే ఏంటి, ఫ్లాప్స్ వచ్చినంత మాత్రాన మైనస్ తెలుసుకొని మన చిరంజీవి గారు ఏం చేశారంటే, ఈ ఫ్లాప్స్నంతా అసలు నాకు మైనస్ యాడ్ వస్తుంది, ఈ మైనస్ని నేను గుర్తించి దాన్ని ప్లస్ చేయాలి. ఎందుకు చేయకూడదని పట్టుదలతో, ఆయన ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వచ్చి ఆయన చాలా సినిమాలు హిట్ చేసుకున్నాడు. మంచి కుటుంబ కథ చిత్రం కానీ, రొమాంటిక్ కానీ, క్లాస్ మాస్ కానీ, అలా చాలా సినిమాలు తీశాడు సార్. చాలా బాగా చేస్తారు నాన్న. అలానే మన వెంకటేష్ గారు వచ్చేసి ఏం చేశారంటే, తను మొట్టమొదటి సినిమా, నేను అప్పుడు న్యూజివేడ్లో ఉన్నప్పుడు కలియుగ పాండవులు, మొట్టమొదటి సినిమా ఏంటో తెలియదు వెంకటేష్ గారిది నాకు. కలియుగ పాండవులు చాలా బాగుంటుంది. అలానే చంటి పాత సినిమా చాలా బాగుంటుంది సార్. చాలా నటన, ఒక అమాయకుడిగా తన నటన చాలా బాగుంటుంది సార్. దాంట్లో చంటి చాలా మాస్ సినిమా అయినా సరే చాలా బాగుంటుంది సార్. దాంట్లో మీనా గారు కూడా చాలా బాగా నటించారు. అలానే విలన్స్ కూడా నటించారు. అంటే మీనా గారి ఇంట్లో ఈయన పాలేరుగా ఉంటాడు చంటి. ఆ మీనా గారు ఏం చేస్తుందంటే, ఈ చంటి గారిని ప్రేమిస్తుంది. వాళ్ళ అన్నయ్యలు ఒప్పుకోరు ఫస్ట్లో. తర్వాత నేను పెళ్లి చేసుకోనని కూడా చెప్పేసి చనిపోయే దశకు వస్తుంది. అప్పుడు మన వెంకటేష్ గారిని తీసుకురావడానికి వెళ్తారు. ముగ్గురు కత్తులు తీసుకొని బయలుదేరుతారు సార్. ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటారా దాంట్లో సార్. అయితే ముగ్గురు అన్నయ్యలు కూడా కత్తులు తీసుకొని బయలుదేరుతారు. ఏంటి అలా చేశారు. కానీ వెంకటేష్ గారు అనుకుంటారు, ఏమనుకుంటారు, నన్ను చంపేస్తానికి వస్తున్నారని దాక్కుంటాడు. వాడి దగ్గరికి వచ్చి, వీడు కూడా ముందుకు వచ్చేస్తారు, చచ్చిపోతే చచ్చిపోయా, బతికితే బతికుంటా అని అలానే ఉంటాడు.
వాళ్ళ అమ్మగారేమో పొరుగురు వెళ్ళిపోదాం అంటే ప్రయాణం అవుతూ ఉంటారు వెళ్ళటానికి. వాళ్ళ అమ్మగారిని వీడు ఇల్లు ఊరు వదిలిపెట్టి చంపేస్తారు నేను. కానీ అదే టైంలో వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఏం చేస్తారు, మీనాగారి అన్నయ్యలు అందరూ గబుక్కున ఈ చంటి దగ్గరికి వస్తారు కత్తులు తీసుకొని వస్తుంటే తల్లి కానీ కొడుకు కానీ భయపడుతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. కత్తులు తీసుకుని ఏం చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడతారు, కత్తులు వదిలేసి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని రక్షించని కాళ్ళ మీద పడతారు ముగ్గురు అన్నయ్యలు. అప్పుడు వెళ్ళి వీడు పాట పాడతారు, ఓ ప్రేమ నా ప్రేమ అనుకుంటా పాట పాడతారు. అప్పుడు ఆ అమ్మాయికి నయం అవుతుంది సార్. మానసికంగా కుంగిపోతుంది మీనా. వీడికి కూడా ఉంటుంది ఓ ప్రేమ నా ప్రేమ అనే పాట. ఈయనేమో తను బాధల్లో ఉన్నప్పుడు పాడతారు, వీడి బాధల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పాడుతుంది. 2 సార్లు ఉంటుంది ఓ ప్రేమ నా ప్రేమ. బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు, సుశీల్ గారు కూడా పాడతారు. లాస్ట్ ఫైనల్లో క్లైమాక్స్ దశలో బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట పాడేది ఓ ప్రేమ నా ప్రేమ అనే పాట. అది అయితే ఇందులో పాత్రదారులు అందరూ చాలా బాగా నటించారు సార్. అలానే మన బాలకృష్ణ గారు, మన బాలయ్య గారు, బాలకృష్ణ గారు కూడా చాలా బాగా నటన చేస్తారు సార్. నేను ఎవరిని కించపరచట్లేదు. ఒక యాక్టర్ ఒక స్టైల్లో చేస్తాడు. అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. అది సార్. అన్నీ ఏడు సమానంగా ఉంటాయా? ఉండవు. ఎవరిని కించపరచకూడదు. అంతా ఒకటే, మనుషులంతా ఒకటే. ఎవరి స్టైల్ వాళ్ళ సార్. మంగమ్మ గారి మనవడు అనే సినిమా చాలా బాగా చేశాడు మన బాలకృష్ణ గారు. అది అఖండ కూడా చాలా బాగుంటుంది సార్ మన బాలకృష్ణ గారిది. దాంట్లో కూడా చాలా బాగా చేశాడు ఆయన. అలా హిట్ సినిమాలు మనకే ఒక హీరో హిట్ సినిమాలో అందించారు సార్. ముద్దుల మామయ్య కూడా చాలా బాగుంటుంది. ముద్దుల మామయ్య బ్లాక్ బాస్టర్. మళ్ళీ ఇలా ఒకళ్ళ సినిమాలు ఒక రకం ఉంటాయి. మన ప్రభాస్ గారు సినిమాలు కూడా చాలా బాగుంటాయి సార్. ప్రభాస్ గారి కానీ, మన అల్లు అర్జున్ గారు కానీ, అలానే సుమన్ గారి సినిమాలు కానీ. ఇప్పుడున్న హీరోలు చాలామంది ఉన్నారు కానీ నాకు అంత ఐడియా లేదు, తెలియదు సార్. అందరూ హీరోలు ఒక స్టైల్లో చేస్తారు. నాని గారి సినిమా ఏగ చాలా బాగుంటుంది సార్. ఏగ మీద దాన్ని డిప్రెషన్ చేసి తీశాడు, అది ఇది చేసి తీశాడు సార్. చాలా బాగుంటుంది, మీరు చూసే ఉంటారు. అలా కొన్ని సినిమాలు అనమాట. మరి మన అర్జున్ గారిది మా పల్లెలో గోపాలుడు అంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా బాగుంటుంది సినిమా. తక్కువదైనా చాలా బాగుంటుంది. దీంట్లో మా పల్లెలో గోపాలుడు బాగుంటుంది. అలా కోనసీమ కుర్రోడు కానీ అలా సినిమా చాలా బాగుంటాయి సార్ అల్లు అర్జున్ గారి. మళ్ళీ అర్జున్ అనేది సినిమాలో అర్జున్ నటించాడు, అది బాగానే ఉండవు సార్. అర్జున్ గారు కానీ, భానుచంద్ర గారు కానీ, సుమన్ కానీ వీళ్ళందరూ బ్లాక్ బెల్ట్ కరాటే ఫైటర్లు సార్. నాకు ఓడినప్పుడే తెలుసు వాళ్ళు. చిన్నప్పుడు నేను చిన్నతనంలో ఫైట్లు చూడటానికి నేను వెళ్ళేవాడిని. సినిమాలో ఫైట్ అంటే నాకు ఎలా చేస్తారు వాళ్ళు, ఫైటు ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా మెప్పిస్తారు. ఫ్లైట్లు కూడా ఒక్కో ఫైట్ గురించి ఒక్కో సినిమా సంవత్సరం ఆడిని ఉండే సార్. నా ఫైటు అంతే. ఒక్కొక్క పాట గురించి ఒక్కోసారి 100 రోజులు సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉండే సార్. అది క్లైమాక్స్ అంట. అది అలానే ఇలా ప్రతి సినీ స్టార్స్ కానీ, సినీ హీరోయిన్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క శైలిలో వాళ్ళు జీవిస్తారు. మనం ఎవరైనా సరే జీవించాలి, ప్రేమించి దాంట్లో జీవిస్తే ఆ నటన చాలా బాగుంటుంది. అది
మళ్ళీ 16 ఏళ్ళ వయసు చంద్రమోహన్ గారు కూడా సినిమా చాలా బాగుంటుంది సార్. 16 ఏళ్ళ వయసు. అలానే మన ఈ మధ్య కాలంలోనే, ఈ మధ్య అంటే అది ఓల్డ్ అనుకోండి, జగదైక వీరుడు తిలోక సుందరి బ్లాక్ బాస్టర్ సార్. అది ఇలా కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి సార్. సింహ అనేది బాలకృష్ణ గారి సినిమా సార్, అది కూడా చాలా బాగుంటుంది. మన వెంకటేష్ గారిది స్వర్ణకమలం అవార్డు పిక్చర్ సార్, అది కూడా చాలా బాగుంటుంది. చాలా నటన బాగా చేశారు దాంట్లో. ప్రభాస్ గారు కూడా మంచి సినిమాలు ఉన్నాయి సార్, చాలా కొన్ని గొప్ప సినిమాలు. బాహుబలి 1, బాహుబలి 2 చాలా బాగుంటాయి సార్ సినిమాలు. హైలైట్ సినిమాలు సార్. అందులో ప్రభాస్ గారు చాలా బాగా నటన చేశారు సార్. ఇలా ప్రతి వాళ్ళు ప్రతి సినిమాలో వాళ్ళ స్టైల్లో నటన చేస్తారు సార్. అందరూ ఒకటే, ఎవరి స్టైల్ వాళ్ళది సార్. అందుకనే మనం ఎవరిని కించపరచకూడదు. ఒకసారి హీరో అవ్వచ్చు, జీరో అవ్వచ్చు, అది చెప్పలేము. హీరోగానే ఉండొచ్చు. ఇట్లా 3 రకాలు. హీరోగానే ఇంకా ఎదగొచ్చు. జీరో అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఎప్పుడు హీరోగానే ఉండొచ్చు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. కష్టాలు సుఖాలను అన్నింటిని కూడా మనం సంతోషంగా స్వీకరించాలి. అది అంతేగాని ఇంకో రకంగా ఈ యాక్టర్ గొప్ప, నా యాక్టర్ గొప్ప, నీ యాక్టర్ గొప్ప అని మనం తగులాడుకొని కొట్టుకోకూడదు సార్. ఏ యాక్టర్ అయినా ఒకటే, అందరం మనుషులు సార్. మనల్ని ఏం చేశాడు దేవుడు, భూమి మీదకి ఎందుకు పంపించాడు? అందరూ కలిసిమెలిసి జీవించండి బాబు. అందరూ కలిసిమెలిసి జీవించుకొని ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకొని చక్కగా ఫ్రెండ్షిప్గా, అన్యోన్యంగా, ప్రేమగా బతకని దేవుడు పంపిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు? నా దేవుడు గొప్ప, నా శని నా ఫేవరెట్ మించిన లేడు, ఇవన్నీ వద్దు. తప్పు. అంతా ఒకటే, మనుషులంతా ఒకటే. మనం ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? అడుక్కునే బిచ్చగాడి నుంచి పెద్ద కోటీశ్వరుల వరకు కూడా అందరూ సమానలే సార్. నా సిద్ధాంతం. అందరం మనుషులమే. వాళ్ళ పరిస్థితి ప్రభావం వల్ల వాళ్ళు అడుక్కుంటున్నారు. నీకు కలిసి వచ్చింది, నువ్వు కోటీశ్వరుడు అయ్యావు. అది అంతా ఒకటే సార్. మనం పుడతా ఎట్ట పుట్టామో చెప్పకుండా మనం అలానే పోతాం సార్. మనిషికి కావాల్సింది ఏంటి? మంచితనం, మానవత్వం, దానవత్వం, కరుణ, దయ, నిష్కల్మషమైనటువంటి మనసు, సహృదయం. నువ్వు చేస్తే సహాయం చేయి, ఎవరికి కీడు చేయబాకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళన్నాడు దేవుడు. అంతేగాని కీడు తలచకూడదు సార్. ఆడపిల్లలు ఎటువంటి వయసు వారైనా సరే మనం ఏం చేయాలి? వాళ్ళని ఒక అమ్మలాగా జన్మనిచ్చేది ఎవరో మనకు తల్లిదండ్రులు. ఏ స్త్రీ అయినా సరే, ఆమె ఊహిస్తే కానీ ఊహిసి కాకపోయినా సరే, చనిపోయే వాళ్ళైనా సరే వాళ్ళ అమ్మతో సమానం సార్. మనకి అట్లా భావించుకోవాలి. అలానే మగవాళ్ళు నాన్నతో సమానం. ఎటువంటి వయసు వారైనా, తక్కువైనా ఎక్కువైనా, మనకంటే చిన్నవాళ్ళైనా. ఎందుకంటే అంటున్నాను సార్, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్ అలా అనుకుంటే. చేతనైతే సాయం చేయండి, లేకపోతే కీడు చేయొద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మనం డ్యాన్సులు వేస్తూ ఉంటాం, కామెడీలు చేస్తూ ఉంటాం, వంటలు చేస్తూ ఉంటాం. మన సంతోషాన్ని నలుగురికి పంచుకుంటున్నాం. నలుగురు పంచడం వల్ల మనకు మంచిది సార్. వాళ్ళు మనకు పంచుతారు, మనం వాళ్ళకి పంచాలి. ఇలా పరస్పరం ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. మంచి ప్రేమ ఏర్పడుతుంది. మంచి ప్రేమ బంధం ఏర్పడుతుంది. అది సార్ నేను చెప్పేది. కొండపల్లి సత్యనారాయణ అన్న యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంటు పెట్టండి. అది మన ప్రభాస్ గారిది జగమంత కుటుంబం ఏదో ఉంది సినిమా, చాలా బాగుంటుంది సార్. జగమంత కుటుంబం నాది, ఈ పాడు జీవితం నాది, సంసార సాగరం నాది. అది సార్, చూసారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ సార్. ఇంకో మనం మీ అందరికీ
మనం ఎవరిని కించపరచకుండా ఉంటే మనం దేవుడు రక్షిస్తానే ఉంటాడు సార్. లేకపోతే మనం పాపం చేస్తూ వెళ్తాము, సుఖపడతాం అనుకుంటాం. ఇప్పుడు సుఖపడలట్టే ఉంటుంది, డబ్బులు సంపాదించడం వస్తుంది. అది ఇప్పటికైనా కీడే సార్. దేవుడు కలిగితే అది తప్పులేదు, తీసుకోవచ్చు. అడ్డదారులు దొరికితే అవి అన్నాలు ఉండదు సార్. కష్టపడు, డబ్బులు సంపాదించుకో, తప్పులేదు. అది సార్. సార్ ఇంకా మనకు వేసవికాలం పోలేదు. ఇవాళ 5వ తారీఖు. మీరు దయచేసి కొబ్బరి పండు నీళ్ళు తాగండి సార్, నీరసం తగ్గుతుంది. అలానే బాదం పప్పు కానీ పిస్తా పప్పు కానీ నానబెట్టుకొని తినండి సార్. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఏవైనా ఇవి నానబెట్టుకొని 4 గింజలు 5 గింజలు తింటే మనిషికి ఆరోగ్యం సార్. అలానే దయచేసి వీలైనంత వరకు డ్రింక్స్ తగ్గించడం, తక్కువ తాగండి. అలానే కడవలో నీళ్ళు తాగండి సార్. ఇంకొక మనసు సార్, తర్వాత ఈసారి దాంట్లో చెప్తాను. మీరందరూ మీ పిల్ల పాపలతోటి, మీ బంధుమిత్రులతోటి, మీ ఇరుగు పొరుగు వారితోటి అందరూ మనవారే అని, ప్రపంచంలో ఉన్న వారందరూ మన వాళ్ళే అని మీరు సాయం చేయమని అనుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాచర్యాలను విడనాడి నిష్కల్మషమైనటువంటి మనసుతోటి ముందుకు మనం సాగుతూ ఉండాలి సార్. అదే మన పైన. అలా చేయటం వల్ల మనకేమవుతుందంటే చాలా మంచి జరుగుతుంది. ఏ దేవుడిని కించపరచవద్దు సార్. మనకిష్టం వచ్చిన దేవుడిని పూజించుకుంటూ, నా దేవుడి దగ్గర రారా, నా మతంలో రారా, నా కులంలో రారా, మనం అందరం ఒకటే, ఇవన్నీ వద్దు. నీ పని నువ్వు చేసుకోవు, ఎదుటి మతాలను ద్వేషించబాకు. నీ దగ్గరికి వచ్చి నీ దేవుడిని చేరనే. ఏ దేవుడైనా ఒకటే. ఏ దేవుడైనా సత్యాన్వేషణ, మంచి మార్గాన్ని వెళ్ళమంటాడు, చెడు మార్గం అని వెళ్ళమని ఏ దేవుడు చెప్పారు. అందుకనే కొండల ప్రసాద్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఇదే నేను కోరుకునేది సార్. ప్రధానం ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.